ఏలూరులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పట్టణ ప్రాంతాల్లోని 28 లక్షల మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగానే ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్, కలెక్టర్ వేట్రి సెల్వి, మున్సిపల్ కమిషనర్లతో కలిసి అక్కడే అల్పాహారం తీసుకుని మహిళా శక్తిని ప్రోత్సహించారు. ప్రభుత్వం అందించే ప్రత్యేక రుణాల ద్వారానే ఈ క్యాంటీన్ల నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపిన మంత్రి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 8 తృప్తి క్యాంటీన్లను అదనంగా త్వరలోనే మరో 8 కొత్త క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామని, అందులో భాగంగా ఏలూరులో కూడా మరొక కొత్త తృప్తి క్యాంటీన్ను ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. మున్సిపల్ అథారిటీ యొక్క ఏలూరు అథారిటీని యాక్చువల్గా రివ్యూ చేయడానికి యాక్చువల్గా నేను రావడం జరిగింది. మొదట తృప్తి కాంతి ఎలా జరుగుతుంది ఏందనే దాని మీద ఇక్కడికి నేను, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల అధికారులు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ టిఫిన్ చేయటం కూడా జరిగింది. వాళ్ళు చేసే ఏదైతే వంటకాలు చాలా 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 బాగున్నాయి. అంటే ఇది మాటలతో చెప్పడం కాదు, నిజంగా అంటే టేస్ట్ చేసాము, చాలా బాగుంది. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క అర్బన్ అథారిటీలో 28 లక్షల మంది మెఫాలు ఉన్నారు. మెఫా మహిళలు 28 లక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలి. వారి యొక్క డైరెక్షన్ ఆ విధంగా ఈరోజు ఇటు మెఫా కావచ్చు, డ్వాక్రా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క ఏలూరులో ఈ యొక్క మెఫా వాళ్ళు ఇక్కడ ఈ తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయటం, ఒక 2004లో ఏర్పడిన గ్రూపు వాళ్ళలో ఒక 4గురికి యాక్చువల్గా ఇది ఇచ్చారు. 11 లక్షలు యాక్చువల్గా దీనికి లోన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 13,75,000 అయింది. అయితే ఇక్కడ రోజు 30 నుంచి 35,000 అమ్ముతున్నారంట. ఒక్కో రోజు అయితే 40,000-45,000 కూడా అమ్ముతున్నారని ఎవరైతే ఈ గ్రూప్ మహిళలు 4 ఉన్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా ఉంది. ఇదే విధంగా మరొకటి కూడా యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయాలని దాంతో అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, దీని మీద వారు ఎక్కడ పెట్టాలి ఏందనే సర్వే చేస్తున్నారు. ఆ సర్వే సైట్ కూడా అయితే ఇమీడియట్గా కూడా దీన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఈ యొక్క తృప్తి క్యాంటీన్స్ నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయవాడ, వైజాగ్, ఏలూరు, తెనాలి, నర్సీపట్నంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మరొక 8 ప్లేసుల్లో కూడా వర్కౌట్ చేస్తున్నాం. తర్వాత విశాఖపట్నంలో అయితే 2 ఆల్రెడీ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి దేంట్లో నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యం ఉన్న దాన్ని, వాడి నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొంత పెంచి వాళ్ళని బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్గా చేయాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఇంత చక్కగా చేస్తున్న ఎమ్మెల్యే గారిని, మరియు కలెక్టర్ గారిని, జేసీ గారిని, కమిషనర్ గారిని, ఆ పీడీ గారిని, తర్వాత మున్సిపల్ దాంట్లో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.